జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాయకల్ మండలం వీరాపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన తిండిగల గంగవ్వ రామస్వామి, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, వార్డు సభ్యులు ఈ సందర్భంగా నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గాలకి శుభాకాంక్షలు తెలిపి శాల్వాలతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఇంతియాజ్, చెట్పల్లి సుధాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి పనిచేసే గ్రామ అభివృద్ధికి కృషి చేసే నాయకులను సర్పంచ్గా గెలిపించాలి. గ్రామాల మౌలిక సదుపాయాలు కల్పన కోసం అనునిత్యం కృషి చేస్తానని, వీరాపూర్ రామోజీపేట రోడ్డు మంజూరు చేయటం జరిగిందని, అధిక వర్షం డ్రైనేజీ లోపాలతో పనులు ప్రారంభం ఆలస్యమైందని, అతి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. గ్రామంలో పాఠశాల, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సర్పంచ్ రామస్వామితో 3 దశాబ్దాల పైగా పరిచయం ఉందని, గతంలో కూడా సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందని, ఏకగ్రీవంగా ఎన్నికైన పాలక వర్గానికి, గ్రామస్తులకు, అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. మన వీరాపూర్ గ్రామ సర్పంచ్గా గంగమ్మ, ఉప సర్పంచ్గా నర్సారెడ్డి, మిగతా వార్డు మెంబర్లు ఏకగ్రీవమైన సందర్భంలో అంజన అందరూ ఏకగ్రీవమైన సందర్భంలో పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సోదరుడు మిత్రుడు రామస్వామి గారు రాజకీయాల కంటే ఎక్కువ కూడా ఆయన మిత్రుడే. నేను గెలిచిన తర్వాత ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తే, మనం పాతలమే కాదు సార్ 30 ఏళ్ళకి వెళ్ళి అన్నాడు. నేను రాజకీయాలకు వచ్చేమో 12 ఏళ్ళు అయింది. మొదటి నుంచి నాకు రామస్వామి అన్నతోటి ఒక సీనియర్ సర్పంచ్, ఇప్పుడే కాదు గతంలో కూడా సర్పంచ్ ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఒక డాక్టర్గా నేనున్న సందర్భంలో, అదేవిధంగా నేను కూడా రాజకీయ కుటుంబంలోకి వచ్చి ఎంతోమంది రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు రాజశేఖర్ గారు, దేవయ్య గారు, రత్నాకర్ గారు, చొక్కరావు గారు అందరితోటి నేను కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. సో అప్పటి నుంచి కూడా డాక్టర్గానే కాకుండా తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకు కూడా ఒక మిత్రునిలాగా రాజకీయాల్లో కూడా 2 ఎలక్షన్లు అవుట్ రైట్గా నాకు పనిచేసిండు. అలా నాకు సహకరించిన రామస్వామి గౌడ్ గారు, వారి మిత్ర బృందం అందరు కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లనే మరి మా నర్సారెడ్డి అన్న స్వామిరెడ్డి పోయిన సింగిల్ విండో చైర్మన్గా ఉన్న రోజులు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. వైస్ చైర్మన్గా నిరంతరం చాలాసార్లు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఎట్లయితే అప్పుడు స్వామిరెడ్డితోటి మళ్ళీ కలిసి పనిచేసినాం, అట్లనే రామస్వామి అయితే ఇక చెప్తే కదా అంతకంటే వాళ్ళందరికంటే, ఆ కిషన్ రావు, రామస్వామి వాళ్ళందరికంటే కూడా పాత మిత్రుడు నాకు. అదేవిధంగా నర్సారెడ్డి అందరు కలుపుకొని వీరాపూర్ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తే అక్కడ కొన్ని జటిలమైన సమస్యలని, ముఖ్యంగా వీరాపూర్ రామాజీపేట రోడ్డు టెండర్ వేసింది. కొన్ని సమస్యలు మొన్నటి వరకు వర్షాలు ఎక్కువ ఉండి దానిపైన కొంత దృష్టి పెట్టలేదు. అది కొద్ది డిజైన్లో లోపడానికి కాంట్రాక్టర్ ఎవరైతే టెండర్ వేసిందో వారు దాని అబ్జెక్షన్ చేసిండ్రు. నేను కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నా. ఇంకా కూడా అక్కడ స్కూల్ సమస్యలు, కొన్ని రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా ఒకటి అన్నీ కూడా పూర్తయ్యే విధంగా చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, శాసనసభ్యులు ఉన్నప్పుడు నాకు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మళ్ళీ మన వీరాపూర్ కావచ్చు, పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ కావచ్చు, అవన్నీ కూడా అభివృద్ధికి నిరంతరం మీకు సహకరిస్తా ఒక శాసనసభ. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మన హుస్నాబాద్ మీటింగ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పిలిస్తే నేను పోయింటి ఆహ్వానం మేరకు ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపినాను. మరి నాతో మీరు కలిసి పనిచేసేది, ఇప్పుడు ప్రభుత్వంతో నేను కూడా కలిసి పనిచేస్తున్నా. మరి ఇప్పుడు మళ్ళీ మనందరం కూడా కలిసి పనిచేసి మన నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేద్దాం. దాంట్లో భాగంగా వీరాపూర్ కూడా అగ్రగామిగా ఉంచాలని చెప్పి తెలియజేస్తూ, ఏకగ్రీవంగా మిమ్మల్ని చేసిన సహకరించిన అక్కడ ఇంకా అన్ని పార్టీల నాయకులు అక్కడ మాజీ ప్రజాప్రతినిధులు వారందరికీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.